వెల్కమ్ టు ధావరి అకాడమీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ధావరి అకాడమీ. ఈరోజు మనకి రాత్రి అయితే మనకి సిఏ ఈ యొక్క ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అయితే ముగిసింది. వాళ్ళు ఇక సైట్ని అయితే లింక్ అయితే కట్ చేశారు. మనకి ఈరోజు వార్తలో ముఖ్యం ఏంటంటే మనకి సిఎస్సికే ప్రాధాన్యం. ఐఐటీలో ఏం చేశారంటే సిఎస్సికే ప్రాధాన్యం. ఐఐటీలోనంట ఈ వార్త ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐఐటీలో ఎవరు సిఎస్సి తప్పితే ఎవరు జాయిన్ అవ్వట్లేదంట. ఐఐటీలో మెకానికల్, సివిల్, కెమికల్ ఇవన్నీ ఎవరు జాయిన్ అవుతలేదంట. అందరూ సిఎస్సికే జాయిన్ అవుతున్నారంట. సిఎస్సి అనుబంధ సంస్థలు ఈసీ జాయిన్ అవుతున్నారు, లేకపోతే ఎన్ఐటీలో జాయిన్ అవుతున్నారు అనేది ఈ వార్త సారాంశం. ఈ యొక్క సపోజు నిన్నటితో రాత్రితో అయితే ఈ యొక్క రౌండ్ 5 మనకి ఐఐటీల్లో రౌండ్ 5 ఉంటుంది. అంత రౌండ్ 5 జోసా కౌన్సిలింగ్ కూడా మనకి ముగిసింది. రౌండ్ 5 జోసా కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 5 జోసా కౌన్సిలింగ్ కూడా పెద్దగా సీట్లు రాల. ఎందుకంటే రౌండ్ 1లో వచ్చినంత కౌన్సిలింగ్లో వచ్చినంత రౌండ్ 5లో అయితే రావు. ఈ యొక్క వార్త ముఖ్యాంశారం ఏంటంటే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ల భర్తీకి జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ నిర్వహించిన కౌన్సిలింగ్లో భాగంగా బుధవారం 5వ విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీట్ల భర్తీకి ఇది చివరి దశ. ఈ జోసా అనేది ఈ యొక్క ఐఐటీల్లో చేరడానికి లాస్ట్ స్టేజ్ అన్నమాట. ఎన్ఐటి, ఐఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా 2 విడతల సీట్ల కేటాయింపు చేపడతారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, సిశాబ్ అని ఒకటి పెడుతున్నారు. సిశాబ్ 1 ఫస్ట్ ఫేజ్, సిశాబ్ 2 ఫేజ్. సిశాబ్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ అని ఉండదంటే మిగిలిపోయిన ఎన్ఐటీలు, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్, ఐఐటీలో మిగిలిపోయిన సీట్లకి ఇది ఇస్తారు. ఇదంతా లక్ బేస్డ్ మాత్రమే. అంతా సిశాబ్లో సపోజ్ ఒక సీట్ ఉందా కానీ వాళ్ళు కౌన్సిలింగ్ పెడతారు, 2 సీట్లు ఉన్నా కానీ కౌన్సిలింగ్ పెడతాం జరుగుతుంది. ఇదంతా లక్ బేస్డ్. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 13,740 సీట్లు భర్తీ చేశారమ్మా. ఐఐటీలు అన్ని 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్ఐటీల్లో 24,226 సీట్లు భర్తీ చేశారు. దేశంలోని 26 ఐఐటీల్లో 8,546 సీట్లు భర్తీ చేశారు. ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60,000 ఇంజనీరింగ్ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సిలింగ్లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి. జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ పొందిన వారికి ఐఐటీల్లో జేఈ మెయిన్ ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు అయితే కేటాయిస్తారన్నమాట. ఈ యొక్క ఉద్దేశము ఇతర జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు కేటాయిస్తారు. కలిసి వచ్చిన కటాఫ్ సీట్ల పెరుగుదల. ఈసారి అయితే కటాఫ్ అయితే కొద్దిగా పెరిగింది. దీన్ని చూస్తే మనకి ఈ ర్యాంకులను బట్టి చూస్తే ఇక్కడ బాలికలకైతే కటాఫ్ పెరిగింది. అదేవిధంగా ఎంసెట్లో కూడా బాలికలకి టీజీ ఎంసెట్లో కూడా బాలికలకి కటాఫ్ పెరుగుద్దని మనం ఆశిద్దాం. అదేవిధంగా అనుకుని ఈసారి జేఈ అడ్వాన్స్లో కటాఫ్ పెరిగింది. దీంతోపాటు ఐఐటీలు అదనంగా 1000 సీట్లు కొత్తగా చేర్చారు. ఈ 1000 సీట్లు రావటం వల్ల ఇది మనకేమన్నా ఎంసెట్కి ఏమన్నా ఉపయోగం లేదో చూద్దాం. ఈ 1000 సీట్లు రావటం వల్ల ఏంటంటే ఈ ఎంసెట్కి ఇలా ఉండేవాళ్ళు కొంతమంది టాపర్స్ ఐఐటీల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఐఐటీల్లో చేరినప్పుడు మనకి ఎంసెట్లో ఖాళీలు ఏర్పడటం కూడా జరుగుతుంది. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చిన సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో నీట్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్లో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. ఈసారి ఏంటంటే కొంత మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారంటే నాకు ఐఐటీలో ఏది వచ్చినా చాలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్స్లో కూడా ఈ యొక్క అభిప్రాయం వచ్చేసింది, ఐఐటీలో నేను సివిల్ చేరినా పర్లేదు, కెమికల్ చేరినా పర్లేదు, ఈ యొక్క మెకానికల్ చేరినా పర్లేదు అనే యొక్క ఉద్దేశం లేదు. మా పిల్లలకైతే ఉద్దేశం లేదు. ఈ ఉద్దేశం లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ కంప్యూటర్స్ వస్తేనే జారుతాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాక్సిమం నేను కంప్యూటర్స్ అయితే జారుతాను, సిఎస్సి జారుతాను
రెండో ప్రిఫరెన్స్ ఈసీఈ చేరతాను. ఈ 2 మాత్రమే చేరతాను, కానీ ఈ 3 మెకానికల్, త్రిబుల్ ఎలక్ట్రికల్ లాంటి కోర్సులు మేమైతే జారము. తాము కోరుకున్న సీటు ఎన్ఐటీల్లో పొందవని భావించారు. ఫలితంగా నీట్ వంటి సంస్థలో సిఎస్సికి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. ఈసారి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఐఐటీలో రాలేదంట సిఎస్సి, డైరెక్ట్గా ఎన్ఐటీలోకి వెళ్ళి అవసరమైతే ఎన్ఐటీలో కూడా వాళ్ళు స్టూడెంట్స్ చేరటం జరిగింది. దీంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈ ర్యాంకర్లు కూడా మళ్ళుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్ఐటీల్లో కూడా వచ్చేస్తున్నారు. జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే కొట్టిన వాళ్ళు నాకు ఎన్ఐటి వరంగల్ వచ్చిన చాలు, ఎన్ఐటి దుర్గాపూర్ వచ్చిన చాలు, ఎన్ఐటి తిరుచి వచ్చిన చాలు అనే విధంగా ఉన్నారు. ఈ ఐఐటి అడ్వాన్స్డ్లో రాసిన వారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. అంటే కాంపిటీషన్ పెరిగిందమ్మా ఈసారి. కారణంగాను ఈసారి ఐఐటీలో సీట్లు పొంది కటాఫ్ పెరిగింది. కానీ కౌన్సిలింగ్లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీలో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్లో ఈ తేడా కనిపిస్తుంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్కే సపోజ్ ఐఐటీలో మెయిన్ కంప్యూటర్ సైన్సే జారుతున్నారు. అది లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఎన్ఐటీలో వస్తే ఎన్ఐటి వరంగల్కి వెళుతున్నారు. సిఎస్సి రాకుంటే ఐఐటీలో ఎవరు చేరటం లేదు. సిఎస్సి రాలేదనుకో ఐఐటీలో ఎవరు చేరటం లేదు. ఆ విధంగా మనకి చూసినట్టయితే ఇది వచ్చినాయి మనకి. తర్వాత ఈ యొక్క సిఎస్సి రాకుంటే ఐఐటీలు ఎవరు చేరటం లేదు. అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఎన్ఐటీలో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సిఎస్సిలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఐఐటీలో అయితే సిఎస్సి వస్తుంది, కానీ ఇతర బ్రాంచ్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు. వీరంతా ఎన్ఐటీలో రాష్ట్ర టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాది కంటే ఎక్కువ సీట్లు వచ్చిన వారికి ఎన్ఐటీలో మాత్రం పోటీ తీవ్రంగానే ఉంది. ఎన్ఐటీలో పోటీ తీవ్రంగానే ఉందమ్మా. ఇప్పుడు ఇది మనకి టేబుల్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ టేబుల్స్ ప్రకారం ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఎన్ఐటీలో పెరిగిన ఎన్ఐటీలు ఏం చేస్తున్నారు, ఇవి ఎన్ఐటీలో 5వ విడత జోసా సీట్ల కేటాయింపు. ఎన్ఐటీలో అదేవిధంగా జోసా సీట్ల కేటాయింపు అయింది. తర్వాత ప్రధానంగా ఐఐటీలో గత ఏడాది 2024లో సిఎస్సి ఓపెన్ కేటగిరీలో సీట్లు సాధించిన వారు. సపోజ్ 2023 సపోజ్ 23, ఇది 23, ఇది 24. ఈ 23-24లో 23లో బాలు సేమ్ 67. బాంబే కట్ ఆఫ్ నెంబర్ 1 కొందాము. బాంబే, 2 కాన్పూర్, 3 ఖరగ్పూర్, 4 ఇట్లా అన్నీ ఉన్నాయి మనకి. సపోజ్ ఢిల్లీ, బాంబే నుంచి తర్వాత ఢిల్లీ రెండోది ఉంది ఇక్కడ. ఢిల్లీ మనకి బాంబే ఈ యొక్క బాంబే ఉంది, ఢిల్లీ ఉంది. ఢిల్లీ సెకండ్ ప్లేస్ ఉంది. ఢిల్లీ మెడ్రాస్ థర్డ్ ప్లేస్ ఉంది. 4th కాన్పూర్ ఉంది. ఈ యొక్క అదేవిధంగా 5th ఖరగ్పూర్ ఉంది. 6th రూర్కీ ఉంది. ఈ యొక్క 7th వచ్చి ఐఐటి హైదరాబాద్ ఉంది. ఈ విధంగా మనకి ర్యాంకింగ్ అయితే యాజ్ పర్ సపోజ్ 2023లో మనకు అదేవిధంగా బాలురు 67 కట్ ఆఫ్ అయితే బాలుకు 299. 24లో 68. జస్ట్ ఒకటమైతే మారింది. బాలురు కట్ ఆఫ్ అయితే బాంబే ఐఐటీలో మారల. బాంబే ఐఐటీలో సిఎస్సి అంటే ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ జాబ్ వచ్చినట్టే. ఇక పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ జాబుల కంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చినట్టేనమ్మ చూడండి. సపోజ్ ఇక్కడ 2023లో బాలికలు 294 కట్ ఆఫ్ అయితే ఇక్కడ 421. తర్వాత 23లో 610 అయితే ఇక్కడ 24లో 1017. 23లో 238 అంటే 252. ఇక్కడ 702 అంటే ఇక 23లో బాలికలు 24లో 1661. తర్వాత 279 అంటే ఈ యొక్క బాలురు 415. ఈ విధంగా మనకి 23లో
15 అంటే 419 అంటే ఈ యొక్క 23 దీనిలో వచ్చి 24లో 556. ఈ విధంగా బాలుర కట్ ఆఫ్ అయితే గర్ల్స్ కట్ ఆఫ్ అయితే పెరిగింది. బాలికల కట్ ఆఫ్ పెరిగింది. గర్ల్స్ కట్ ఆఫ్ పెరిగింది. గర్ల్స్ కట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఈ జోసా కౌన్సిలింగ్లో ఇంక్రీజ్ అయిందమ్మా బాలుర కట్ ఆఫ్. అదేవిధంగా ఎంసెట్లో కూడా బాలికల కట్ ఆఫ్ పెరిగిద్దాము కానీ చూడాలి మరి. ఇక తెలంగాణ ఎంసెట్లో కూడా మనకి పెరిగే స్కోప్ ఉంది. ఈ విధంగా మనకి ఈ యొక్క ఐఐటీలో జమ్మూ ఐఐటి, గోవా ఐఐటి వీటికి పెద్ద ప్రాధాన్యత లేదమ్మా. రూర్కి తిరుపతి కూడా చూడండి, తిరుపతి మొన్న పెట్టారు. ఐఐటి హైదరాబాద్ అయితే కొంచెం ప్రాధాన్యత ఉంది. ప్రధాన నీటిలో గత ఏడాది ఈ సంవత్సరము ఓపెన్ కేటగిరీలో సిఎస్సి సీట్లు వచ్చిన చివరి ర్యాంకులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ యొక్క ప్రధానంగా ఎన్ఐటి నీటిలో గత ఏడాది లాస్ట్ ఇయర్ అంటే 2023, ఈ సంవత్సరం 2024 కేటగిరీలో సిఎస్సి సీట్లు వచ్చిన వాళ్ళు. సపోజ్ 23లో బాలికలు 4500 ఉంటే 24లో 4683 కట్ ఆఫ్గా వచ్చింది. బాలురు 23లో 3115 ఉంటే ఇక్కడ 2000 ఇక్కడ మనకి ఈసారి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది. వరంగల్లో టఫ్ కాంపిటీషన్ ఉందమ్మా వరంగల్కి. ఇది ఐఐటి కంటే పెద్దది. ఇది అసలు ఐఐటి కంటే పెద్దది వరంగల్. చూడండి, బాలికలు 23లో 2086 ఉంటే 24లో 2172. ఈ యొక్క బాలురు 2023లో 509 ఉంటే 599 ఉంటే ఇక్కడ 120. అసలు పూర్తిగా 23లోనే ఈ యొక్క బాలికలకి ఈ యొక్క బాయ్స్కి ఎక్కువ రావటం జరిగింది. చూడండి, ఇప్పుడు కట్ ఆఫ్ తగ్గిపోయింది. ఇక్కడ 24లో కట్ ఆఫ్ పెరిగింది. అదేవిధంగా బాలికలకి అయితే కట్ ఆఫ్ పెరిగింది. గర్ల్స్కి కట్ ఆఫ్ పెరిగింది, బాయ్స్కి కట్ ఆఫ్ తగ్గింది. చూడండి, 23లో స్వార్థకల్లో ఈ విధంగా ఉంది. 1984 ఉంటే ఇక్కడ 1600. ఇక్కడ 23లో 5256 ఉంటే ఇక్కడ 4482. ఇక్కడ 17,000 ఉంటే తాడేపల్లిగూడెంలో మన ఎన్ఐటి ఏపీకి సంబంధించింది. ఇక్కడ 18,000 కొద్దిగా పెరిగింది. అంటే దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. తర్వాత 11,000 ఉంది బాలుర్కి 23లో. ఇక్కడ 10,000. అంటే కట్ ఆఫ్లు తగ్గిపోయినాయి. చూడండి, కట్ ఆఫ్లు బాలర్కి యొక్క బాయ్స్కి తగ్గిపోయినాయి. అదేవిధంగా గర్ల్స్కి పెరిగినాయి. ఇదే విధంగా 20,102 ఉంటే ఇక్కడ 20,200. అంటే కట్ ఆఫ్లు అయితే భారీగా తగ్గినాయి. ఇక్కడ మిజోరాం ఇక్కడైతే ఎవరు వెళ్ళరమ్మా. ఈ యొక్క చెత్త ఎన్ఐటీలు, ఈ మిజోరాం ఒకటి, ఈ మణిపూర్ ఒకటి, ఇవన్నీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళాగా 3 days పట్టిద్ది. మిజోరాం, మణిపూర్ వెళ్తే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 33,000 వచ్చినా కానీ ర్యాంకు ఇక్కడ వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఇది మనకి ఈరోజు అయితే ఎంసెట్ మనకి లాస్ట్ నైట్ మనకి క్లోజ్ చేయటం జరిగింది. వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ చేయటం జరిగింది. మనకి రేపు 19th మనకి 19th సీట్ అలొకేషన్ అయితే జరుగుతుంది. మనకి సీట్ అలొకేషన్ జరుగుతుంది. అందరూ రెడీగా ఉండండి. మీరు ఏ సీటు వచ్చినా కానీ మీరు మీ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి అవి సీట్స్ రావటం జరుగుతుంది. ఈ సీట్ రావటం జరుగుతుందమ్మా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.